టీ త్రాగండి, కప్పు తినేయండి, కొరికి తినగలిగే ఖాళీ చాక్లెట్ కప్పుల్ని నెమలేయండి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఈనాటికి మట్టిలో కలవని ప్లాస్టిక్ కప్పుల్ని వాడకం పూర్తిగా మానేసి పర్యావరణ పరిరక్షణకు చేయు కలుపుదాం. మావా, చాయ్లోకి బిస్కెట్ మంచి కాంబినేషన్ కదా. చాయ్లో అలా బిస్కెట్ ముంచి తింటే భలే ఉంటది కదా. అదే చాయ్ ని బిస్కెట్ లో వేసి తాగితే ఎలా ఉంటది చెప్పు. ఏంటి కొత్తగా ఉందా? ఫస్ట్ విన్నప్పుడు నాకు అలాగే అనిపించింది. ఇవి క్రంచీ కప్స్ వల్ల ఎడిబుల్ టీ కప్స్ అంట. ఇప్పుడు మనం యూజ్ చేసే ప్లాస్టిక్ అండ్ పేపర్ టీ కప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో అవి స్టిఫ్ గా ఉండడానికి చాలా టైప్స్ ఆఫ్ కెమికల్స్ యూజ్ చేస్తారు మావా. వాటి వల్ల మన బాడీ లోపల మనకు తెలియకుండానే చాలా డ్యామేజ్ అవుతుంది. కానీ ఈ ఎడిబుల్ టీ కప్స్ వల్ల మనకి అలాంటిది ఏమీ ఉండదు. అండ్ వీటి మ్యానుఫ్యాక్చరింగ్ లో ఎటువంటి కెమికల్స్ కూడా యూజ్ చేయరు. వీళ్ళు యూజ్ చేసేది రాగి పిండి. సో దీని వల్ల మన బాడీకి మంచి ఐరన్ వస్తుంది తప్ప ఎటువంటి హాని జరగదు మావా. ఇంకో విషయం, వీటిలో ఎంత వేడివేడి టీ వేసినా గానీ 15 నుంచి 40 నిమిషాల వరకు కప్పు మాత్రం చెక్కు చెదరదు. టీ తాగేసిన తర్వాత వీటిని మనం తినేయచ్చు కూడా. ఈ ఇండస్ట్రీ మనకి రాజమండ్రిలో ఉంది మావా. వీళ్ళు ఈ కప్స్ ఆల్ ఓవర్ వరల్డ్ ఎక్కడికైనా సప్లై చేస్తారు మావా. స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్ కాల్ చేసి ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు. మంచి ఐడియా కదా. ఈ ఇండస్ట్రీ ఇద్దరు అమ్మాయిలు కలిసి స్టార్ట్ చేశారు మావా. వాళ్ళ ట్యాగ్ లైన్ ఏంటో తెలుసా? టీ తాగండి, కప్పు తినండి. మరి ఇంకెందుకు లేటు? ప్లాస్టిక్ అండ్ పేపర్ కప్స్ యూజ్ చేసే వాళ్ళందరూ ఈ ఎడిబుల్ టీ కప్స్ ఆర్డర్ చేసి పర్యావరణాన్ని అలానే మన ఆరోగ్యాన్ని పరిరక్షించండి.